ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 10th day, 10వ రోజులో ఉన్నామండి. అందరి బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు మన జీవితంలో రోజులో ఒక్కసారైనా సరే అబద్ధం ఆడుతూ ఉంటాం. అంటే సిచ్యువేషన్స్ బట్టో, తప్పించుకోవడానికో, లేదంటే గొప్ప తెచ్చుకోవడానికో, లేదంటే ఎదుటివారిని ఇబ్బందులు పెట్టడానికో, ఎదుటివారి మీద కోపంతోనో, లేదంటే మనమే ఏదైనా సిచ్యువేషన్లో మనల్ని మనం కాపాడుకోవడానికో, ఏదో ఒక విషయంలో ఏదో ఒక టైంలో అబద్ధం ఆడుతూనే ఉంటాం. కానీ అబద్ధం వలన ఎంత నష్టం వస్తుంది అనేది మాత్రం మనం ఆలోచించం. చాలామంది తినటానికి అబద్ధమే, తాగటానికి అబద్ధమే, పెళ్ళిలోని అబద్ధమే, పేరటంలోని అబద్ధమే, బయటికి వెళ్ళిన అబద్ధమే, లోపలికి వెళ్ళిన అబద్ధమే, జాబ్లోని అబద్ధమే, ఈ యొక్క బిజినెస్లోని అబద్ధమే, ఎవ్రీథింగ్. ఇంకా ప్రతి ఒక్క విషయంలో, ఇన్ ఎవ్రీ మ్యాటర్, ప్రతి ఒక్క విషయంలో కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఒక్కసారి చిన్నగా మొదలైన అబద్ధం జీవితంలో ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఒక అబద్ధం ఆడాము అంటే మళ్ళీ అబద్ధాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడాలి, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాలి. ఇలాగ అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతే దాని ద్వారా వచ్చే నష్టము చాలా ప్రమాదకరమైంది. అబద్ధము ద్వారా వచ్చేటువంటి సమస్య చాలా అంటే చాలా మనకు నష్టాన్ని చూపిస్తుంది, చాలా అంటే చాలా మనకు బాధను చూపిస్తుంది. అందుకనే సామెతలు 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం అబద్ధం ఆడుతూ ఉంటామో మన స్థితిగతులను బట్టి అబద్ధం ఆడుతూ అనుకుంటాం. కానీ అబద్ధం ఆడటం వలన దేవుడు మనల్ని ఇష్టపడడంట. అంతేకాదు, ఎవరు అబద్ధం ఆడితే వారికే నష్టం. ఇప్పుడు ఆదికాండము 12:10-27 చూస్తున్నట్లయితే, అబ్రాము తన భార్య అయిన శారా పట్ల ఐగుప్తు దేశంలో తన భార్యని చెల్లెని చెప్పాడు. అందుకని ఐగుప్తు దేశంలో సమస్యలు పడిపోయాడు. అంటే ఎప్పుడైనా సరే అబద్ధం ఆడితే మనకి లాభం కలుగుతుంది అనుకుంటాం, ఎదుటివారిని సమస్యలో పాడేస్తాం అనుకుంటాం. కానీ అబద్ధం ఆడటం వలన మనము కూడా సమస్యలో పడిపోతాం. చాలా సమస్యలు పడిపోయాడు అబ్రాహం. అందుకనే అబద్ధం అనేది మంచిది కాదు, అబద్ధం అనేది కరెక్ట్ కాదు. నిజంగా మనం నిజమే మాట్లాడాలి, కరెక్టే చెప్పాలి, యథార్థంగానే ఉండాలి. ఈరోజు కాకపోతే రేపైనా, ఇప్పుడు అబద్ధం ఆడి ఒకరి దగ్గర అయ్యాకన్నా నిజం చెప్పి వాళ్ళకి 2 రోజుల దూరం ఉన్న తర్వాత దగ్గర అయినా నిజంగా అది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరికో దగ్గర అవ్వడానికో, లేకపోతే ఎవరితోనో ఉండటానికో, లేకపోతే నేను అబద్ధం ఆడితే వీరు నాకు ప్రేమిస్తారు, వీరు నన్ను ఆదరిస్తారని ఆదరణ కోసమో, లేదంటే రకరకాల అవసరాల కోసమో అబద్ధం ఆడుట మంచిది కాదు. ఎప్పుడు కూడా యథార్థంగానే మనం ఉండాలి. ఎందుకు అంటే యథార్థవంతుల్ని దేవుడు వర్ధలింపజేస్తాడు, యథార్థవంతుల్ని దేవుడు దీవింపజేస్తాడు. నిజంగా ప్రతి ఒక్క విషయంలో మనం దీవెనలు పొందుకోవాలంటే యథార్థంగా ఉన్నవారి కుటుంబాలనే దేవుడు దీవిస్తాడు. అందుకనే యాకోబు తన తండ్రితోనే అబద్ధం ఆడాడు. నిజంగా తన తండ్రితో అబద్ధం ఆడటం వల్ల తన అన్నకు కూడా కోపం వచ్చింది. చివరికి యాకోబు అబద్ధమాడి తన తండ్రులతో కలిసి ఉండటానికి లేదు, తన అన్నయ్యతోనూ కూడా కలిసి ఉన్నారు. 20 సంవత్సరాలు బాధపడ్డాడు. వాళ్ళతో కలిసి లేక 20 సంవత్సరాలు బాధపడ్డాడు. తనకి తానే నష్టం తెచ్చుకున్నాడు. అందుకని అబద్ధం ఆడటం వల్ల మనకే నష్టం, మనకే బాధ. కానీ కొన్ని అబద్ధాలు ఎదుటివారిని కూడా బాధపడతాయి. దావీదు అహిమేలుకు దగ్గర అబద్ధం ఆడాడు. సౌలు అమాయకుడైనటువంటి అహిమేలుకును వారి కుటుంబాన్ని చంపించేశాడు. అంటే దావీదు ఆడే ఒక అబద్ధం వలన అహిమేలుకు నష్టం కలిగింది, వారి కుటుంబానికి నష్టం కలిగింది. కొన్ని అబద్ధాలు ఎదుటివారికి నష్టాన్ని వస్తాయి. ఎదుటివారికి నష్టాన్ని ఇచ్చేదని తెలిసి కూడా మనం అబద్ధం ఆడితే దేవుడు వారిని ఇష్టపడ్డాడు. మన అబద్ధం వలన ఎవ్వరు కూడా నష్టపోకూడదు, ఎవ్వరు కూడా బాధపడకూడదు, ఎవరికి కూడా శ్రమ కలగకూడదు. ఎదుటివారికి శ్రమ కలగకపోతే అబద్ధం ఆడొచ్చు అంటే, ఎదుటివారికి నష్టం కలగట్లేదు, ఎదుటివారికి శ్రమ కలగట్లేదు, నువ్వు ఆడే అబద్ధం వల్ల అయితే ఖచ్చితంగా మనకే శ్రమ కలుగుతుంది. కాబట్టి మనం ఉన్న కొన్ని రోజులైనా, ఎందుకంటే మంచి దినాల్లో ఉన్నాం కాబట్టి, లాస్ట్ డేస్లో ఉన్నాం కాబట్టి, దేవుడి మీద నమ్మకం పెట్టుకుని యథార్థమైన జీవితం గడిపి మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుని దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలి తప్ప దేవునికి ఏయకరంగా, దేవుడి నామానికి అవమానం తెచ్చేటట్లుగా, దేవుడికి ఇష్టం లేని పనులు ఎప్పుడు చేయకూడదు. అబద్ధం ఆడతాం కరెక్టే, కానీ అబద్ధం ఏదో ఒక రోజున బయటపడుతుంది. కాబట్టి దేవుడి నిజంగా మనకిచ్చిన జీవితాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి యథార్థమైన మాటలే మనం పలికేవారుగా ఉందాం. హల్లెలూయా.
పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.